కీర్తనల గ్రంథంలో నుండి 124వ అధ్యాయం చదువుకుంటున్నాం. పేజీ నంబర్ 521. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల, వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. జలములు మనలను ముంచివేసియుండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడి చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఈ కీర్తనల గ్రంథం అనేది మీకు చదవటం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.